డీటెయిల్స్ చూస్తే ప్రజాకవి కాళోజీ నారాయణరావు అందరికీ సుపరిచితులని, తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమ ప్రతినిధిగా కొనియాడపడతారని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. పట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారమని కొనియాడారు. ప్రజా కవిగా, హక్కులు అడిగిన ప్రజల మనిషిగా, ఉద్యమం నడిపిన ప్రజావాదిగా కీర్తింపబడతారని తెలిపారు. తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కళం ఎత్తాడని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాటాలు సాగించారన్నారు. భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారన్నారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందన్నారు. ఈరోజు కాళోజీ నారాయణ గారి జయంతి సందర్భంగా మరియు అలాగే జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. సో కాళోజీ నారాయణ గారు మన తెలంగాణ యాస మీద చాలా మంచి కవితలు చేశారు. ఆయన మంచి స్వాతంత్ర సమయోధుడు. అలాగే తెలంగాణ మనకు రావడానికి ఎంతో కృషి చేసిన వాళ్ళలో ఈయన కూడా ఒకరు. అతను స్వాతంత్ర సమయోధుడు. అలాగే నిజాం సర్కార్తో పోట్లాడి మన తెలంగాణ యొక్క ఉనికిని చాటారు ఆయన. సో ఆయనకు మనం ఎంతో రుణపడి ఉంటాము. మన ఏంటంటే మన తెలంగాణ యాసను ఎవరైతే కించపడతారో వాళ్ళకు మంచి బుద్ధి చెప్తూ మన తెలంగాణ యాసలోని మన తెలంగాణ భాష ఏదైనా ఉంటుందని చెప్పేసి దాని మీద ఎన్నో కవితలు రాయడం జరిగింది. సో ఆయన జ్ఞాపకంగా వరంగల్లో కూడా కాళోజీ నారాయణ మీద ఒక కళాక్షేత్రం కూడా నిర్మించడం జరిగింది. సో ఆయన స్వాతంత్ర సమయంలో అలాగే నిజాం సర్కార్తో ఎంతో పోరాడారు. సో మన తెలంగాణ ప్రభుత్వం రావడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. సో ఆయన మన తెలంగాణకి చేసిన కృషిలో మనం కూడా తన వంతు ఆయన ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి అంటే మనం ఉండడం అనే కాదు, ఉన్నంతసేపు ఏం చేస్తామని, పుట్టడం మీది, చావడం మీది, కానీ మనం ఉన్నంతకాలం దేశానికి సేవ చేయాలని చెప్పేసి గొప్పగా చాటిన మహానుభావుడు.